బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిర్వహించిన ధర్నా కాస్త పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. ఎర్రబెల్లిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. ప్రస్తుతం తొర్రూరు పోలీసులు మాజీ మంత్రి ఎర్రబెల్లిపై నమోదు చేసిన కేసు పూర్తి వివాదాస్పదంగా మారింది. 29వ తేదీన సిట్ నోటీసులపై ధర్నా నిర్వహించిన ఎర్రబెల్లి తొర్రూరు మున్సిపల్ పరిధి దాటి వెలికట్టే గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించారు. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు పోలీసులపై దాడి చేశారు. దాడి చేసి తమ విధులను అడ్డుకున్నారంటూ కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ సారే ఇచ్చిన ఫిర్యాదులో మాజీ మంత్రి అని పేర్కొంటూ తర్వాత పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ పాలకుర్తి ఎమ్మెల్యేగా దయాకర్ రావును పేర్కొంటూ పిటిషన్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఎర్రబెల్లిపై కావాలనే కుట్రపూరితంగా కేసు నమోదు చేశారంటూ కూడా స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు పోలీసులు తనపై ఎన్నికల నిబంధన మరియు పోలీసులపై దాడికి సంబంధించిన కేసు నమోదు చేయడంపై అక్రమ కేసులు బనాయించి మున్సిపల్ ఎన్నికల లోపల కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. ఇక మున్సిపల్ ఎన్నికల లోపల తప్పకుండా గెలిచి చూపిస్తాను, ఈ కేసులకు భయపడినట్టు కూడా ఎర్రబెల్లి ధీటుగా స్పందించారు. దీంతో ఎర్రబెల్లిపై కావాలనే కొందరు కీలక నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోరాటానికి దిగుతామంటూ కూడా బీఆర్ఎస్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీ లోపల ఈ యొక్క ఇద్దరి మధ్య రాజకీయ వైరం పొలిటికల్ పార్టీల మధ్య ఏ విధంగా ఉంటుందో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.